విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి ఇప్పుడు అడ్డగోలుగా ప్రజల మీద భారం మోపిన కూటమి ప్రభుత్వం తీరును నిరసిస్తూ అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ నేత ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సింగనమల మండల కేంద్రంలో వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి కరెంట్ ఆఫీస్ వరకు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ సంఘాల నేతలతో కలిసి ఆలూరు సాంబ శివారెడ్డి కరెంటు ఛార్జీల పెంపును ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పటి నుంచి అమలు చేయని హామీలపై నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఆలూరు సాంబ శివారెడ్డి మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారం చేపట్టి కరెంటు ఛార్జీల పెంపుతో ప్రజలకు మోసం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన కరెంటు ఛార్జీల బాధను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఛార్జీల పెంపుని రద్దు చేయాలన్నారు. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కొనసాగించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరెంటు ఛార్జీల పెంపును ఉపసంహరించుకునే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం ఆగదని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలల పైన కావస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల్లో అసమ్మతి, బాధ, మోసపోయామనే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే ఏదో రకంగా ప్రజల్ని నమ్మించి మోసం చేయడానికి కరెంటు ఛార్జీల మీద చాలా సందర్భాల్లో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటు బిల్లులు విపరీతంగా పెంచేసినారు, ప్రజల నడ్డి విరుస్తున్నారు, మా ప్రభుత్వం వస్తే పెంచిన కరెంటు బిల్లులు తగ్గిస్తాము అని చెప్పి చాలా సందర్భాల్లో మీటింగ్స్లో చెప్పడం జరిగింది. మరి ఈరోజు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది, కరెంటు బిల్లు పెంచకపోవడం గత దేవుడెరుగు. గత నవంబర్ నెలలోనే దాదాపు 6,070 కోట్లు భారం మోపినాడు. అంటే సగటున నెలకి ₹1.28 చొప్పున యాడ్ చేసి నవంబర్ కరెంటు బిల్లు వచ్చింది. మళ్ళీ డిసెంబర్ నెలలో కూడా ఇంకో 9,400 కోట్లు, అంటే దాదాపు 15,400 కోట్ల రూపాయలు భారం ఈరోజు ప్రజలపైన వేసే పరిస్థితిని చూస్తున్నాం. ఇదే చంద్రబాబు నాయుడు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కరెంటు ఛార్జీల మీద మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా భారం వేస్తున్నారని. మరి మీరు వచ్చిన తర్వాత చేసింది ఏమిటి? అట్లాగే సోలార్ ఎనర్జీ తెస్తాను, సోలార్ నేనే కనిపెట్టా అన్నట్టుగా మాట్లాడి మరి ఏదో రకంగా నేను తగ్గిస్తా అని చెప్పి ఆ రోజు ఆయన ప్రభుత్వంలో మరి కరెంటుని, సోలార్ని ఇవన్నీ ₹4.50 యూనిట్ కొని ఒప్పందాలు చేసుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ఒప్పందాలని ₹2.50కే దాదాపు కొన్నా కూడా ఈరోజు సెకితో ఒప్పందం చేసుకున్నా కూడా ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అబాండాలు వేసే పరిస్థితి చేస్తున్నారు. మరి ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలన్నింటినీ ఇస్తాము, సంపద సృష్టిస్తాము, వాటికి తోడుగా సూపర్ 6 పథకాలు కూడా ఇస్తామని చెప్పి ప్రజల్ని నమ్మించి సీఎం కుర్చీలో కూర్చుంటూనే అవన్నీ మర్చిపోయి మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదనే మాట్లాడటం మొదలెట్టేశారు. అంటే వీళ్లకు పరిపాలన చేతగాక కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన పరిపాలనని ఎంతసేపు ఉన్నా చెడ్డగా మాట్లాడడం తప్ప వేరే పని పెట్టుకోలేదు. మీరు ఈరోజు ఇక్కడ ఒకటే మాట్లాడుతున్నాం మీ అందరినీ కూడా, ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని, మీరు వచ్చిన ఈ 6 నెలల్లో ఒక్క పెన్షన్ తప్ప మీరిచ్చిన మేనిఫెస్టోలో ఏ ఒక్క పథకమైన అమలు చేశారా అని మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు గడప గడపకు ఎమ్మెల్యే కార్యక్రమాన్ని చేసినట్టు మీరు కూడా ఈరోజు
ప్రజాప్రతినిధులంతా గడప గడప కదా దేవుడు ఎరుగు. కనీసం పల్లెలకి వెళ్ళి ఒకసారి చూసిరండి, ప్రజల పరిస్థితి చూడండి. ప్రజలు తిప్పి మీ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకనే మీరు భయపడి ఇల్లు దాటలేకున్నారు, విజయవాడ దాటలేకున్నారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశాన్ని చేసి చూపించినాడు. మరి ఈ రకమైన అబద్ధాలు చెప్పి మోసం చేయడం వల్లనే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలన్నీ ఇట్లాగే వస్తాయి, వాటికి అదనంగా సూపర్ 6 వస్తాయి అని ఆశపడి 10% ఓట్లు అటు తారుమారైనాయి. కాబట్టి ఈ రోజు ప్రజలకి దుస్థితి వచ్చింది. ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు. మోసపోయినామని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వేలాదిగా తరలి వచ్చి ఆయన బాధలు చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ఏదో రకంగా ప్రతి నెల సాయం అందేది. ఈ రోజు ఒక పెన్షన్లో కూడా దాదాపు 3.5 లక్షల పెన్షన్లు ఈ 6 నెలల్లో కట్ చేశారు. మళ్ళీ రాబోయే 6 నెలల్లో ఇంకో 3.5 లక్షలు కట్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు ప్రణాళికలు. అంటే ఎక్కడా కూడా అంటే ఆర్థిక విధ్వంసం చేసినాడని మళ్ళీ జగన్మోహన్ రెడ్డినే తప్పుపట్టడం తప్ప, మీరు సంపద సృష్టించి మేము అన్ని చేస్తామని చెప్పిన వాళ్ళు మరి సంపద ఏ రకంగా సృష్టిస్తారని చెప్పడం లేదు. కానీ ఈ 6 నెలల్లోనే దాదాపు ₹1,00,000 అప్పు చేయడానికి, అట్లాగే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం, అమ్మడం, ఆ డబ్బులతో మళ్ళీ ప్రజలకు ఏమైనా చేస్తారంటే అవి కూడా కాకుండా మళ్ళీ ఆ డబ్బులన్నీ మీరు మీ ఘనమంతా పంచుకునేకి అమరావతిలోనే చేస్తున్నారు తప్ప ఎక్కడ రైతుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, మహిళల గురించి కానీ ఎక్కడా కూడా మీరు ఆలోచన చేసిన పాపాన పోటీ. నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పుడూ కూడా